అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెట్టపాలెంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది అంటున్న స్పీకర్. నర్సీపట్నం మండలం మెట్టపాలెం పంచాయతీ నూతన భవనాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ఎన్జీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 43,60,000తో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భవనాన్ని ప్రారంభించి నిధులు ఇవ్వకుండా ఈ భవన నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేయగా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా 22 లక్షలు మంజూరు చేసి పూర్తి చేశామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, తొలి ప్రాధాన్యతగా వైద్యరంగాన్ని అభివృద్ధి చేసి నర్సీపట్నం ఆసుపత్రిని జిల్లాలోనే నంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం రెండేళ్లలో సుమారు రూ. 425 కోట్లు తీసుకువచ్చామని స్పీకర్ వెల్లడించారు. ఇప్పటికే 80% మేర రోడ్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా మెట్టపాలెంలో 5 రోడ్ల నిర్మాణానికి రూ. 35 లక్షలు, రెండో విడతలో 8 రోడ్లకు 30 లక్షలు కేటాయించినట్లు వివరించారు. అలాగే గ్రామాల్లో శ్మశానవాటికల నిర్మాణానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 60 పంచాయతీలకు నిధులు కేటాయించామని, ఇందులో మెట్టపాలెం, మొండికండి గ్రామాలకు 10 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. తారు రోడ్ల విషయానికొస్తే మొండికండి నుంచి వేములపూడి వరకు 80 లక్షలు, అప్పన్నపాలెం నుంచి మెట్టపాలెం రోడ్డుకు 87 లక్షలు వెచ్చించామన్నారు. బుచ్చన్నపాలెం వద్ద వంతెన నిర్మాణానికి 35 లక్షలు కేటాయించామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కేవలం నర్సీపట్నం మండలానికే ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 8,44 లక్షల నిధులు తీసుకువచ్చినట్లు ఉద్ఘాటించారు. పంచాయతీల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వేములపూడి, గబ్బాడ, ఎరకన్నపాలెం, దుగ్గాడ, మెట్టపాలెం గ్రామాలకు సమర్థులైన అధికారులను నియమించామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగస్వామి, ఎంపీటీసీ బోళం రాంప్రసాద్, సర్పంచ్ కుండ్రపు అర్జున, పార్టీ మండలం ప్రెసిడెంట్ సుకల అప్పల నాయుడు, లాలం కొండబాబు, WUA ప్రెసిడెంట్ నాతవరం, పైల కొండబాబు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, తహసీల్దార్ లోకారపు రామారావు, ఎండీఓ ఉషశ్రీ, పంచాయతీ రాజ్ డిఈ ఈశ్వరరావు ఇతర అధికారులు. నేను ఆ రోజు వచ్చినప్పుడు మన పెద్దలందరూ వచ్చినప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మా ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టి మరి గత ప్రభుత్వం చేసి మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఖజానాలో పైసా కూడా లేకుండా చేసిపోయారు. దాన్ని ఎలా మళ్ళీ పూడించుకోవాలని చెప్పి కొంత డబ్బు పోగు చేసాం. పోగు చేసిన డబ్బుని మనం ఇచ్చిన ప్రకారంగా, మాట ఇచ్చిన ప్రకారంగా అక్కడ ఇచ్చుకుంటూ వచ్చాం. 2 సంవత్సరాలు పూర్తయింది. రమణమ్మ చెప్పినట్టు చాలా కార్యక్రమం చేశాం, కానీ 1-2 కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేయవలసినవి. మంచి అనుభవం ఉన్న నాయకుడు. దాంతో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఎన్ని ఇబ్బందులు తోసుకెళ్తున్నాం మిడ్డుగా. సరే, ఆ రోజు నేను 5 సంవత్సరాల్లో ఏ రోడ్డుకి వెళ్ళినా బొక్కల రోడ్లే. దాన్ని ఎలా పూరించాలి ముందు మనిషి కంటే నా లెక్కలు ఎలా ఉంటాయంటే, ముందు ఏం చేయాలా, సెకండ్ ప్రయారిటీ ఏం చేయాలా, థర్డ్ ప్రయారిటీ ఏం చేయాలా, అది ముఖ్యం నాకు. నా దృష్టిలో మిగతా వాళ్ళు ఎలా ఉంటాయి, ఎలా ఆలోచిస్తారో నాకు అనవసరం. నా దృష్టిలో ఏంటంటే వైద్యం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నేను ఎవరికైనా జబ్బు చేసినా, ఆపరేషన్ చేసినా, ఎక్కడికి వెళ్ళాలి, అనకాపల్లి విశాఖపట్నం పోతున్నారు, వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు అంత దూరం, ఇక్కడే ఉండాలని చెప్పి నేను ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చాను. దాన్ని కొంతమంది విమర్శించారు నన్ను, మన నాయకులు ఏమనుకుంటారు నన్ను, ఆ హాస్పిటల్ వేరు కదా, ఏం చేద్దామండి. అయితే బుద్ధి లేదా మీకు? హాస్పిటల్ ముఖ్యం, ప్రాణం పోతున్నట్టు ముఖ్యమా, ప్రాణం నిలబెట్టడం ముఖ్యమా, లేకపోతే ఇంకోటి చేయడం ముఖ్యమా అని ఆయనకి అడిగి ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్కి ఇచ్చాను. పాడు అయిపోయిన హాస్పిటల్ని ఈవేళ జిల్లాలోనే నెంబర్ 1 హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒకసారి వెళ్ళండి నర్సీపట్నం హాస్పిటల్, మొన్నటికి ఇప్పుడు తేడా చూడండి. శుభ్రంగా మా ఆవిడ డబ్బు చెప్పాను, మా పద్మని, నువ్వేం కాదు ఇల్లు సార్ చూద్దాం, ముందు వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఉదయం సాయంత్రం తిరుగు, ఆ శుభ్రం తుడిపించు, వాటర్ చూడు, కరెంటు చూడు, ఇవన్నీ చూడండి. పాపం సంవత్సరం బట్టి అలాగే వెళ్తుంది. ఇవాళ వెళ్ళి చూడండి హాస్పిటల్ ఎలా మారిపోయిందో. రోడ్లు ఏ ఊరి రోడ్డుకి వెళ్ళినా ఎలక్షన్లో ఒక్కలే. ఇప్పుడు 80% రోడ్లు వేసుకుంటూ వచ్చాం. ఇవాళ నంబరు ఆశ్చర్యపడినారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇందాక మన సూర్యచంద్ర 75 మంది ఎమ్మెల్యేలు ఉంటే
రోడ్ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నేనే. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 425 కోట్లు ఇచ్చాను. 400 కాదు 400 కోట్లు ఇచ్చారు. ఇంకా 80% ఉన్నాయి. నేను ఇంకో విషయం, నేను ఈ నాయకులు నేను ఆల్రెడీ కొన్ని రోడ్లు ఇచ్చాను 2 నెలల క్రితమే, అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫేజ్ 1 లో మొదటి సంవత్సరంలో ఇక్కడ మెట్టపాలెం పంచాయతీకి 5 రోడ్లు ఇచ్చాను. ఇంటర్నల్ రోడ్లు అంటారు దీన్ని. 2 రోడ్లు 2 రకాలు. గ్రామానికి గ్రామానికి ఒక రోడ్డు ఉంటుంది, ఊర్లో అది లింక్ రోడ్లు అంటాం. గ్రామంలో ఉన్న రోడ్లు లింక్ ఇంటర్నల్ రోడ్లు అంటాం. 5 రోడ్లు ఇచ్చాను, 35 లక్షలు ఇచ్చాను. రోడ్లు అయిపోయా. 2 శ్మశానాలు కావాలన్నారు. నేను పంచాయతీకి ఒకటే ఇచ్చాను మన వరకు. మన స్వామి అందరూ వస్తే 2 కావాలంటే ఫోన్లో ఇచ్చాను. శ్మశానాలు ఎందుకు ఇస్తానంటే ప్రయారిటీ, నేను శ్మశానానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. నేను ఇప్పుడు 60 పంచాయతీలు కట్టించాను. అలాగే మన పెద్దలు వచ్చి అడిగితే మెట్టపాలానికి 10 లక్షలు, మొండికండికి 10 లక్షలు ఇచ్చాను. అవసరం మీ పంచాయతీకి రోడ్లకు కానివ్వండి, శ్మశానాలకు కానివ్వండి, 2 కలిపి 55 లక్షలు ఇచ్చాను. 55 లక్షలు. నేను ఎక్కడ డబ్బు వచ్చినా సరే, నేను ఎలక్షన్ లో ఎప్పుడైతే తిరిగి ఎన్ని రాసుకొని పెట్టుకుని కాగితాలు దగ్గర పెట్టి ఇస్తూ ఉంటాను. రెండోది ఏంటంటే ఫేజ్ 2 మళ్ళీ 8 రోడ్లకి 30 లక్షలు ఇచ్చాను. ఇదే బడ్జెట్. మనం ఇందాక చెప్పిన 55 లక్షలు కాకుండా మళ్ళీ 8 రోడ్లకి 30 లక్షలు ఇచ్చాను. పంచాయతీకి 85 లక్షలు, తార్ రోడ్లకి విలేజ్ టు విలేజ్ రోడ్స్ కి 85 లక్షలు ఇచ్చాను. తార్ రోడ్డుకి మళ్ళీ 1 కోటి. తార్ రోడ్ ఏ ఊరు చేయాలి? అప్పనపాలెం జంక్షన్ నుంచి వేమూరు నుంచి మొండిగంటికి 80 లక్షలు, అప్పన్నపాలెం నుంచి మెట్టపాలెం తుని రోడ్డు నుంచి 87 లక్షలు, అంటే 1,67 లక్షలు ఇచ్చారు. తర్వాత అక్కడైతే పక్కపడిపోయింది ఇవ్వదు. ముచ్చేనపాలెం మన ఏదో ఎలుపురం వెళ్తూ ఆ మధు నుంచి వెళ్ళాడు కారులో. ఆ బ్రిడ్జి మీద బొక్కపడిపోయింది. ఏటో ఎంత పెద్ద బొక్క ఉంది అని చెప్పి ఆఫీస్కి పిలిచి ఏటో బొక్కపడి చూడలేదని పిలిచి తిరిగితే దానికి ఎంత ఇచ్చానే, ఆ బ్రిడ్జి కట్టాలి సార్ 35 లక్షలు కావాలన్నారు. రోడ్డుకి బ్రిడ్జికి 35 లక్షలు కావాలంటే మళ్ళీ రోడ్డుకి బ్రిడ్జికి 35 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఏది కడుతున్నారు, స్తంభాలు వేసారంటే స్లాబ్ వేయాలా. అది ఇలా నా దృష్టికి వచ్చి నేను చేస్తున్నానమ్మా. రెండవది ఎన్ఆర్జిఎస్ పవన్ కళ్యాణ్ గారు శాఖ. ఇంతకుముందు నేను పంచాయతీ మినిస్టర్ గా చేసినప్పుడు ఆ శాఖ ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆ శాఖని. అతను కూడా ఎక్కడ డబ్బు తీసుకొచ్చి కష్టపడి అక్కడ నాకంటే నేనంటే బాగా ఇష్టం అతనికి, అతనంటే నాకు ఇష్టం. ఫోన్ చేసి అయ్యన్ పాత్రి గారు మీకు ఏం కావాలని అడిగి చేస్తున్నారు. ఎన్ఆర్జిఎస్ కి మీ నంబరు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జిఎస్ నుంచి 8,44,00,000 ఇచ్చారు. నియోజకవర్గానికి కాదు, ఒక్క నర్సీపట్నం మండలానికి. నియోజకవర్గానికి ఉంటున్నారు మీరు, ఒక్క నర్సీపట్నం మండలానికి 8,45,00,000 44 లక్షలు ఇచ్చారు. అంచేత ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం చెప్తాను మీకు. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ఇప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత డబ్బు తేలే. మంత్రి చేసినప్పుడు కూడా ఇంత డబ్బు తేలేకపోయాను. ఈ 2 సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి కానీ, ఇంటర్నల్ రోడ్లు కానీ అన్ని కలిపితే ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 నెలలు ఉందా? ఇంకో 2 నెలలు పోతే
నేను అమ్మేది 2 సంవత్సరాలు, ఇంకా 2 నెలలు ఉంది కదా, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి మీరు నమ్ముతారో నమ్మరు కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది, మీకేం ఎందుకుండదు. 425 కోట్లు ఇచ్చానమ్మా. పెద్ద అంటే కష్టపడతాను, మీరు కూడా సహకరించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి చంద్రబాబు చేస్తూ, రేపు మన మోకాలం పండగ నర్సిపాటిలో బ్రహ్మాండం చేశాను. ఎప్పుడు అలా చేయలేదు, గుడి కట్టంగా చేసాం. రేపు మళ్ళీ మలిడం పండగ 31వ తారీఖు, 2 రోజులు మలిడం పండగ ఉంది. అది కూడా గ్రాండ్, మళ్ళీ పండగ ఉంటాం పోదు తెలియదు కాబట్టి ఈ పండగ కూడా గ్రాండ్ గా చెయ్యాలనుకుంటున్నాను. అయితే మీరు అందరూ వచ్చి అమ్మవారి దర్శించి, మలిడం పండుగలో అమ్మవారి దర్శించి అమ్మవారి దగ్గర ఆశీస్సులు మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పెట్టించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం స్వర్ణ కార్యాలయాన్ని ఈవేళ మన ప్రియతమ నాయకులు సభాపతి గారి చేతుల మీదుగా మనం ఈవేళ ఓపెన్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ, అలాగే మరి ఈరోజు ఇక్కడ చూస్తే మన ఎలక్షన్ అయిన తర్వాత, మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అప్పటి వరకు విచ్ఛిన్నమైనటువంటి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేస్తూ, కొత్త రోడ్లు వేస్తూ ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపశమనం కలిగించారు. దానికి తోటి పథకాలు ఎలాగో మామూలే, ముఖ్యంగా ప్రయాణికులకి చాలా ఇబ్బంది కలిగించి ముందుగా దీని వెంటనే చర్యలు తీసుకొని వేయడం జరిగింది. దానిలో భాగంగా మన స్పీకర్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో వచ్చిన సంవత్సరం నుండి కూడా కంప్లీట్ గా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే రోడ్లు ఆయనకి తెలిసిన విషయమే, ఎన్నుండిపోయి అని. గత ప్రభుత్వంలో ఎటువంటి రోడ్లు వేసిన సందర్భాలు లేదు, కాకపోతే ఊరికి ఒక 5-6 లక్షలు ఇచ్చిన ఉన్నారేమో. మరి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు కోట్లాది రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఎక్కడలోని రోడ్లు కూడా, విలేజ్ లో రోడ్లు ఇంచుమించుగా కంప్లీట్ చేసే సందర్భం ఆయన చేశారు. అలాగే మన పంచాయతీకి వస్తే మరి ఇప్పటికే 2,50,00,000 రూపాయలు దగ్గర ఇవ్వడం జరిగింది. దీంట్లో మొన్న అప్పనపాలెం నుండి మన మెట్టపాలెం రోడ్డు, మన బెన్నవరం తుని రోడ్డుకి కలుపుతూ 87 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మొండికండి నుండి కూడా రోడ్డు, తార్ రోడ్డు వేములపూడికి శాంక్షన్ చేయడం జరిగింది 80 లక్షల రూపాయలతో. మళ్ళీ ఇక్కడ మెట్టపాలెం నుండి మొండికండికి, అంటే గతంలో కచెట్టిపాలెం వరకు తార్ రోడ్డు ఇచ్చారు. దానికి సార్ మా రోడ్డుకి ఇలా కనెక్ట్ అయితే మరి పంచాయతీకి మాకు రావడానికి ఇలాగ సులువుగా ఉంటది. తర్వాత అమలాపురం, ఈ గ్రామాలన్నీ కూడా ఇటు నుంచి ఇటు తుని రోడ్డుకి చేరుగా, అలా వేములపూడి నుంచి తిరిగి రావాల్సిన అవసరం లేదు సార్, మాకు అది కూడా కావాలంటే తక్షణం అది కూడా ప్రపోజల్ పెట్టారు. అయితే ఈ రోడ్లన్నీ టెండర్లు అయిపోయి వస్తున్నాయి. అదైతే ప్రపోజల్కి వెళ్ళింది, అది కూడా వస్తుంది. ఇప్పటికే చాలా సిమెంట్ రోడ్లు కానివ్వండి. అలాగే మాకు పంచాయతీకి, మండలంలో ప్రతి పంచాయతీకి కూడా ఆయన పంచాయతీ హెడ్ క్వార్టర్ లో ఒక బర్లీ గ్రౌండ్, శ్మశాన వాటిక శుభ్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ చనిపోయిన తర్వాత కూడా అదే బతికినంత కాలం ఎలా బతుకుతున్నారో చనిపోయిన తర్వాత కూడా శుభ్రంగా అదే పెట్టాలనే ఉద్దేశంతో 15 లక్షల రూపాయల ప్రతి పంచాయతీకి వేళ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన పంచాయతీకి అయితే 2 ఇవ్వడం జరిగింది. ఇటు మెట్టపాలెంకి అటు మొండికంటికి కూడా ఇవ్వమని ఇవ్వాల్సి వచ్చిందేనే ఎన్నే చేసుకోండి అన్నారు. అవి కూడా పూర్తయిపోయినాయి. ఇకపోతే కసిరెడ్డిపాలెం, ఈ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయి సార్. పంచాయతీ కసిరెడ్డిపాలెంకి ఒకటి ఉంది. తర్వాత దీంట్లో అవి కూడా రొటీన్ గా వస్తుంది. ఆ గ్రామస్తులు కూడా అడిగారు, సార్తో కూడా వినిపించుకున్నాం. ఆయన రొటీన్ గా ప్రతి పంచాయతీకి మళ్ళీ ఇస్తారు కాబట్టి దానిలో కూడా పూర్తి అయిపోద్ది. ఇలా ఎన్నో కార్యక్రమాలు, అయితే పశు షెడ్లు కానివ్వండి, ఇవే పథకాలు కాకుండా ఆయన ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి రోడ్లు, పూర్తి స్థాయిలో ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి ఇవాళ పూర్తి చేయడం జరుగుతుంది. ఎన్నో మంచి రోడ్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. ఇక్కడ మన తమ దృష్టికి, ఆయన పెద్ద దృష్టికి ఇప్పుడు తీసుకొస్తాం, ఆకారం చేసి అవి కూడా ఆయన మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ ఇప్పటి వరకు కూడా అభివృద్ధి గురించి, ఎంత మన నియోజకవర్గ అభివృద్ధి, అలాగే మన మండల అభివృద్ధి, మన పంచాయతీ అభివృద్ధి కూడా అన్ని విషయాలు కూడా వివరించడం జరిగింది.
అలాగే దాంట్లో భాగంగానే ఏదైతే మన ఎలక్షన్ ముందు మన సీఎం గారు అలాగే మన గౌరవ స్పీకర్ గారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారంగా మన సంక్షేమ పథకాలు కూడా మనకి ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా గమనించాలి. మనకి సూపర్ శిక్షలో భాగంగా ఆల్రెడీ 5 అమలు పరిచారు. ఇక 1 మాత్రమే ఉంది. అది కూడా నా తోటి మహిళలందరూ కూడా కోరేది ఏంటంటే మహిళలకి ఏదైతే మాట ఇచ్చారో దాంట్లో భాగంగా మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకి ఇచ్చినటువంటి పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 పెంచుతామనే విధానం కానీ తల్లికి వందనం కానీ అలాగే మనకి అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా మనకి నెరవేర్చడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకి ఇంకా తల్లి నిధి అనే ప్రకారంగా పనిచేసే నాయకుడిని గౌరవించాలని ఒకే ఏకని కోరుకుంటూ, ఎందుకంటే అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న. ఇవి మన ప్రాంతానికి విధానం మన అయ్యన్న గారి తప్ప ఎవరో చేయలేని విధానం మనందరికీ తెలిసిన విషయమే. కానీ సమయం వచ్చేసరికి మరలా అవన్నీ మర్చిపోయి ఎవరో చెప్పే మాయ మాటల్లో పడకుండా నెక్స్ట్ మనకి రాజకీయంగా ఏ ఎలక్షన్లు పెట్టినా సరే కానీ అయ్యన్న గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపులో మనందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మా గురువు గారు ఎక్కడికి వెళ్ళినా మా నాయకుల్లో భయం ఉంది. భయం అంటే గత ప్రభుత్వంలో ఏ ఊరు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వస్తే ఎప్పుడు మా ఈ రోడ్డు వేస్తారా అని 1000 కలతో వేచి చూసేవారు. కానీ ఈరోజు అయ్యనపాత్ర గ్రామానికి వస్తే ఆ నాయకుని చూసి ఈ రోడ్డు ఎందుకు వేయలేదని నిలదీసే పరిస్థితికి అభివృద్ధి జరుగుతుందంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే మా మార్కెట్ యార్డుకు సంబంధించి గౌరవ స్పీకర్ గారు అయ్యనపాత్ర గారి సూచన మేరకు ఆయన ఇచ్చిన సలహాల ప్రకారంగా మొత్తమంతంగా సుందరంగా తీర్చిదిద్దడం అన్నది దాదాపు 75% జరిగింది సార్. ఇంకా 25% వరకు ఉంది. దాంట్లో కూడా మీరు నాపై దృష్టి సాగుతారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ స్పీకర్ గారు అయ్యనపాత్ర గారు ఉచిత మెగా పశు వైద్య శిబిరం అని చెప్పేసి మన నియోజకవర్గంలోనే అత్యధికంగా పాడి ఉత్పత్తి జరిగే గ్రామం ఏంటంటే నాటవరం మండలం. ఆ నాటవరం మండలంలో 24వ తారీఖున మంగళవారం నాడు 8 గంటలకి ఈ పశు వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెండోది లచ్చనపల్లి గ్రామాన్ని ఒక ఎంపిక చేయడం జరిగింది. దాన్ని కూడా డేట్ త్వరలో ఆ రోజు అమలు చేస్తాం. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకొని పశువులకి సోకినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి చికిత్స చేసి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.